చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ తో పాటు 9 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరడానికి అమరావతికి పయనమయ్యారని కుప్పంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వీరి చేరికకు సంబంధించి కుప్పం టీడీపీ అగ్రశ్రేణి నాయకులకు సమాచారం లేదని స్పష్టంగా తెలుస్తోంది. అధికార పార్టీ మంత్రి చొరవతో కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ వైసీపీ నుండి టీడీపీలోకి జంప్ కానున్నట్లు సమాచారం. అయితే టీడీపీలో మున్సిపల్ చైర్మన్ సుధీర్ చేరుతారనే ప్రచారంతో టీడీపీ నేతలు ఆగ్రహానికి గురయ్యారు. సుధీర్ కు సంబంధించిన ప్రియా నర్సింగ్ హోమ్ పై టీడీపీ నేతలు దాడి చేశారు. ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేశారు. మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఆయన గవర్నమెంట్ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని దౌర్జన్యాలు భౌతిక దాడులంతా చేసి ఆయన ఏ విధంగా ఇనామినేషన్ చేసుకునేది కానీ ఏ విధంగా గెలిచారని అందరికీ తెలుసు. ఇప్పుడు గెలిచి లేకుండా చంద్రబాబు నాయుడు కాలు పెట్టుకొని మమ్మల్ని కాపాడని చెప్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు దీన్ని వ్యతిరేకించి ఎవరు వదిలే ప్రసక్తే లేదు. ఈయనే కాదు, ఎవరైనా ఉండి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అందరికీ హెచ్చరిస్తున్నాము. మమ్మల్ని 5 సంవత్సరాలు ఏ విధంగా ఇబ్బంది పెట్టించారో ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తలకు అందరికీ బుద్ధితో ఇదే మీకు చెప్తున్నాము. ఇదే విధంగా ఎవరైనా కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీకి రావాలంటే ఉచ్చు పోసుకోవాలి వాళ్ళు. ఈ రోజు ఏ సుధీర్ డాక్టర్ అయితే చంద్రబాబు నాయుడు కుప్పంపై అభివృద్ధి ఏమీ చేయలేదని చెప్పేసి అవన్నీ మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఎలా పోయి చేరుతాడు? దీనిపైన తీవ్రంగా మేము టీడీపీ నాయకులు అందరూ ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీని హింసించి ఈరోజు తెలుగుదేశం పార్టీ మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.